కష్టపడి పండించిన సోయాబీన్ శనగ పంటలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని జాతీయ రహదారిపై స్థానిక నాయకులు రైతులు గంటసేపు నిరసనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రైతు నాయకులు మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తుందన్నారు. రైతుల ప్రభుత్వమని ప్రలోభాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన సోయాబీన్ శనగ పంటలను కొనుగోలు చేయకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ధర్నాలు చేయాలని కొంటని చెప్పి ఈ ప్రభుత్వం సోయాబీన్ పంటను కొనుక్కొని చెప్పి రైతులు కానీ ఈ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజలకి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మీదకి రావాలా, అప్పుడే ఈ ప్రభుత్వానికి కళ్ళు విప్పుతాయి అని చెప్పి రైతులు పండిన శనగ పంటను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి, రైతు పండించిన శనగ పంటను వెంటనే ఈరోజు గౌరవ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న గారి యొక్క ఆదేశానుసారం ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటుంది. మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ పంట కానీ అసలైన పండించే సమయంలో కూడా ఒక్క గింజ మిగలకుంటున్నటువంటి యొక్క కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈనాడు మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి రైతుల్ని మోసం చేసి రుణమాఫీ చేస్తామని, రైతు బంధు వేస్తామని, మద్దతు ధర ఇస్తామని, బోనస్ ఇస్తామని చెప్పినటువంటి దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు. తో ఈరోజు మేమంతా కూడా మరి 24 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున వాళ్ళ నాయకులే రైతులకు చెప్పి మీరందరూ కూడా సోయాబీన్ తీసుకురమ్మని చెప్పి రైతు మార్కెట్లో రైతులందరూ కూడా సోయాబీన్ మార్కెట్కు తేవడం జరిగింది. మరి వేలాది రైతులు అట్లాగే వేలాది కుంటల్లా సోయాబీన్ తీసుకొని రైతు మార్కెట్ అటు ఆదిలాబాద్ కానీ ఇటు జైనత్ కానీ రైతులందరూ కూడా పడగాల్పులు కాస్తూ ఉన్నారు. మరి ఆ నాయకులు, తెలియలేని నాయకులు, దద్దమ్మ నాయకులు జీవోలు చూపించిండ్రు. ఇగో మేము రైతుల దగ్గర సోయాబీన్ కొంటాం, మేము రైతుల దగ్గర మద్దతు ధర ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రగల్భాలు పలికినటువంటి యొక్క కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు కనుమరుగయ్యారు, ఎవడు కూడా కనబడటం లేదు. మరి రైతులు 2 రోజులకే మరి వాళ్ళు ఎక్కడ పోయినరో పత్తా లేదు. కానీ పేద రైతులు ఆనాడు తీసుకొచ్చినటువంటి యొక్క ధాన్యాన్ని మరి మార్కెట్లో పెట్టుకొని లేనిపోని కష్టాలు పడతా ఉన్నారు. మరి వాళ్ళకి ఇంతవరకు కూడా కాంగ్రెస్ నాయకులు దొరకడం లేదు, ఎమ్మెల్యే గారు పత్తలేడు. మరి ఇట్లా మోసం చేసినటువంటి యొక్క రైతుల్ని మరి ప్రభుత్వము వాళ్ళ మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము ఇవాళ నిలదీస్తూ ఉన్నాము, మేము రైతుల పక్షాన నిలబడతా ఉన్నాము. మరి జోగు రామన్న ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో మేము ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాము, రైతులు పండించినటువంటి యొక్క ప్రతి గింజను ఎంఎస్పీ ద్వారా, మద్దతు ద్వారా అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఒకవేళ ఈ 2 రోజులలో కూడా మార్కెట్లో కాంటాలు చాలు చేసి కొనని పక్షంలో వాళ్ళని తప్పకుండా గేరవులు చేసి వాళ్ళని నిలదీసి రైతుల యొక్క పండించిన పంటను కొనుగోలు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తాం.